చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 61 స్థానాలకు సంబంధించి సర్వే రిలీజ్ చేయలేదు సి ఓటర్. ఇక మిగిలిన 227 స్థానాలకు మాత్రమే సర్వే రిలీజ్ చేసింది. ఆ 227 స్థానాల్లో మహాయుతి 112, మహావికాస్ అఘాడి 104 స్థానాలు గెలుస్తుందంటూ సి ఓటర్ సర్వే చెప్తుంది. ఇక మహారాష్ట్రలో శనివారం ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం కాస్త హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. సి ఓటర్ సర్వే మిగతా సర్వేలకు చాలా భిన్నంగా సి ఓటర్ సర్వే మిగతా సర్వేలకు చాలా భిన్నంగా ఇక్కడ ఫలితాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి సి ఓటర్ సర్వే చెప్పిన ఫలితాలు మనం చూద్దాం. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్ సంబంధించి ఎన్డీఏ కూటమి బీజేపీ అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉన్నటువంటి ఈ పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి 112 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది సి ఓటర్ సర్వే. ఇక ఇండి కూటమిలో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే శరద్ పవార్ ఎన్సీపీ అలాగే యూబీటీ శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన పార్టీ కూటమిగా ఉన్నటువంటి ఇండి కూటమికి 104 స్థానాలు వస్తాయంటూ చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆసక్తికర ఫలితాలైతే వెలువరించింది. ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. సి ఓటర్ సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మీకు స్క్రీన్పై చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ అలాగే శివసేన షిండే ఈ ముగ్గురికి కలిపి 112 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. అంటే 227లో మాత్రమే ఈ రిజల్ట్స్, మిగతా 60కి పైగా స్థానాలకు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక ఇండి కూటమి కాంగ్రెస్ అలాగే శరద్ పవార్ ఎన్సీపీ ఇక శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే సంబంధించినటువంటి కూటమి 104 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. అలాగే 11 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవి కేవలం 227 స్థానాలు మాత్రం సంబంధించినటువంటి రిజల్ట్స్ మాత్రమే చెప్తుంది. ఇక మహాయుతి మహారాష్ట్ర 288 స్థానాలకు సంబంధించి మహాయుతి 112 స్థానాల్లో మహాయుతి కూటమి గెలిచే అవకాశం ఉంది. అలాగే మహావికాస్ అఘాడ్ ఇక్కడ అఘాడి 104 స్థానాలు అలాగే ఇతరులు 11 స్థానాలు అంటే 61 స్థానాల్లో పోటాపోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా సి ఓటర్ సర్వే చెప్తుంది. మిగతా సర్వే సంస్థల అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే దిశగా ఉన్నట్టుగా దాదాపుగా అన్ని సర్వే సంస్థలు మెజార్టీ సర్వే సంస్థలు చెప్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఈ సి ఓటర్ సర్వే మాత్రం చాలా భిన్నంగా రిజల్ట్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. 61 స్థానాల్లో పోటాపోటీగా ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సి ఓటర్ సర్వే చాలా ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటిస్తామంటూ చెప్తుంది. బట్ ఇక్కడ ఈ 61 స్థానాలకు సంబంధించి ఎందుకు ఒక అంచనాకు రాలేకపోయింది, ఎందుకు ఆ ఫలితాలను కరెక్ట్ ఓటర్ నాడిని పసిగట్టలేకపోయిందనే అంశాలు మాత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. మరి సి ఓటర్ చెప్తున్నటువంటి ఆ 61 స్థానాల్లో నిజంగా అంత హై టెన్షన్ అంత ఉత్కంఠ కొనసాగితే ఆ 61 స్థానాల్లో బొటాబొటీ మెజార్టీ కనుక వస్తే ఏం జరగబోతుంది? మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి నిజంగా అలాంటి ఫలితాలు వస్తే కనుక ఊహించని పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే 61 స్థానాలు ఒకవేళ ఫలితాలు అటు ఇటుగా తారుమారైతే కనుక ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగానే సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి అంచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ 61 స్థానాల్లో ఎవరు కీలకం కాబోతున్నారు, మరి ఆ 61 స్థానాలకు సంబంధించిన సర్వే ఎందుకు రిలీజ్ చేయలేదనే అంచనాలు ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 61 స్థానాలకు సంబంధించి నిజంగా మరి ఇక్కడ మహాయుతి కూటమి మెజార్టీ స్థానాలు దక్కించుకోబోతుందా, లేదా మహావికాస్ అఘాడి మెజార్టీ స్థానాలు దక్కించుకోబోతుందా, లేదా ఇతరులు కీలకం కాబోతున్నారా? ఎవరు కీలకం కాబోతున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలిన పరిస్థితి. ఎందుకంటే 61 స్థానాల్లో మెజార్టీ స్థానాలు ఎవరికి వస్తే వారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 148 స్థానాలు మెజార్టీ ఫిగర్ ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేవలం ప్రస్తుతానికి సి ఓటర్ చెప్తున్న సర్వే ప్రకారం 112 మాత్రమే అక్కడ, అంటే ఇవి 227 మాత్రమే. ఈ 227 స్థానాల్లో ఇక్కడ కాస్త మెజార్టీ మహాయుతికి మాత్రమే కనబడుతుంది, మహావికాస్ అఘాడి 104 కనిపిస్తుంది. సో ఆ రకంగా సి ఓటర్ సర్వే అంచనాలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి చాలా ఉత్కంఠభరిత పోరైతే సాగింది. దాదాపు 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అటు పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ అలాగే ముంబై, కొంకణ్ ప్రాంతాల్లో కూడా ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. గతం మాదిరి కాకుండా ఈసారి చాలా ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. ముఖ్యంగా శివసేన రెండుగా చీలిన పరిస్థితి. శివసేన పార్టీ
అటు ఉద్ధవ్ శివసేన గాను అలాగే షిండే శివసేన వర్గంగా ఈసారి పోటీ చేశాయి. ఇక అలాగే ఎన్సీపీ, ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం ఇది. ఎన్సీపీ కూడా రెండుగా చీలిన పరిస్థితి. ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీగా ఉంది, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీగా. ఈ రెండు చెరొక కూటమికి సంబంధించి విడిపోయిన పరిస్థితి. ముఖ్యంగా అజిత్ పవార్ ఎన్డీఏతో జత కడితే శరద్ పవార్ కాంగ్రెస్తో జత కట్టాడు. ఇక్కడ అసలైన శివసేన తమదే అంటూ షిండే క్లెయిమ్ చేసుకున్నారు. ఆయన ఎన్డీఏతో జట్టు కట్టారు. అలాగే ఉద్ధవ్ బాల్ ఠాక్రే ఆయన కాంగ్రెస్తో జట్టు కట్టారు. సో ఈ రకంగా ఆసక్తికర పోరైతే సాగింది. దాదాపు 4 రీజియన్లకు సంబంధించి ముంబై, అలాగే పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ఈ ప్రాంతాల్లో కొంకణ్ ప్రాంతాల్లో చాలా ఆసక్తికర పోరైతే సాగింది. హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం అయితే నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. సో చూడాలి మరి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా సీ ఓటర్ సర్వే చెప్తున్న అంచనాల ప్రకారం అయితే ఈ కొత్త ఆసక్తి రేపే ఫలితాలు అయితే కనబడుతున్నాయి. సో ఏం జరగబోతుంది, సీ ఓటర్ అంచనాలు మరి నిజం కాబోతున్నాయా? అలాగే ముంబై సిటీకి సంబంధించి, ఇక కొంకణ్ ప్రాంతానికి సంబంధించి, పశ్చిమ మహారాష్ట్రానికి సంబంధించి, అలాగే విదర్భకు సంబంధించి సీ ఓటర్ చెప్తున్న అంచనాలు ఇక సో ఇవే కనుక అంటే ఈ 61 స్థానాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి అంచనాలు అయితే వెలువరచలేదు. ఆ 61 స్థానాలకు సంబంధించి మరి సీ ఓటర్ ఎప్పుడు సరైన అంచనాలు వెలువరుస్తుంది? ఎందుకంటే శనివారం నాడే పూర్తి స్థాయి ఓటర్ లెక్కింపు ఉంది కాబట్టి ఇంకా దానికి పెద్దగా వెయిట్ చేయాల్సిన అంశం లేదు. శనివారం నాడు పూర్తి స్థాయిలో బ్యాలెట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ప్రజల నాడి ఏంటనేది ఉదయం దాదాపు మధ్యాహ్నానికల్లా ఒక ట్రెండ్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మహారాష్ట్ర పీఠాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నారు, మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చోబోతున్నారు అంటే ఇక్కడ కూటములుగా పోటీ చేసే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎవరు సరిగ్గా చెప్పలేని పరిస్థితి. సో ఏ కూటమి అధికారంలోకి వస్తుంది, సో తర్వాత జరిగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి రేపుతున్న పరిస్థితి. సీ ఓటర్ సర్వే మరింత ఉత్కంఠతను రాజిస్తుంది, మరింత ఆసక్తిని రేపుతుంది. సో మిగతా సర్వేలకు భిన్నంగా వచ్చినటువంటి ఈ సీ ఓటర్ సర్వే మాత్రం ప్రస్తుతం కొత్త చర్చకు దారితీస్తుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇంకా తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. మొత్తం మీద మహా ఎన్నికల్లో ఎవరు మహారాష్ట్ర గద్దెనెక్కబోతున్నారు, ఎవరు తిరిగి మహారాష్ట్ర పీఠాన్ని అధిష్ఠించబోతున్నారనే ఉత్కంఠత నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేస్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ సర్వే నేపథ్యంలో ప్రస్తుతం మరింత ఆసక్తి రేపుతుంది. తాజాగా సీ ఓటర్ సర్వే ఇచ్చిన ఫలితాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. హలో అండ్ వెల్కమ్ టు ఆర్టీవీ. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి సీ ఓటర్ సర్వే ఒక ఆసక్తికరమైనటువంటి అంచనాలు వెలువరించింది. మహారాష్ట్ర ఎన్నికలపై షాకింగ్ సర్వే ఇచ్చింది సీ ఓటర్ సర్వే. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో 61 స్థానాల్లో తీవ్ర పోటీ ఉందంటూ సీ ఓటర్ సర్వే చెప్తోంది. ఆ 61 స్థానాలకు సంబంధించి సర్వే రిలీజ్ చేయలేదు సీ ఓటర్. ఇక మిగిలిన 227 స్థానాలకు మాత్రమే సర్వే రిలీజ్ చేసింది సీ ఓటర్. ఆ 227 స్థానాల్లో మహాయుతి 112, మహావికాస్ అఘాడి 104 స్థానాలు గెలుస్తుందంటూ సీ ఓటర్ సర్వే చెప్తోంది. శనివారం మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ఫలితాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు వెలువరుస్తున్నటువంటి అంచనాల నేపథ్యంలో తాజాగా